బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు విజయవాడలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ భేటీ కానుంది. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, యనమల, పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తో పాటు తదితరులు పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం ఇరు పార్టీల సమన్వయ కమిటీ సభ్యులు భేటీ అవుతున్నారు. త్వరలో ఎన్నికల ప్రకటన రానుండడంతో కార్యాచరణపై చర్చించనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన ప్రకటించేలా తుది రూపు ఇవ్వనున్నారు. అలాగే జిల్లాల్లో టీడీపీ జనసేన ప్రచార వ్యూహాల రూట్ మ్యాప్ ఖరారు చేసే అవకాశం ఉంది. టీడీపీ జనసేన సమన్వయ కమిటీ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, రేపు విజయవాడలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ సమన్వయ కమిటీ ప్రతినిధుల సమావేశం జరగనుంది. ఇప్పటికే గతంలో 3 సార్లు వీరు భేటీ అయ్యారు. తొలిసారి జరిగిన సమావేశంలో ఒకవైపు జనసేన తరఫున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, అదేవిధంగా టీడీపీ తరఫున లోకేష్ కూడా తొలిసారి పాల్గొని ఇరు నాయకుల మధ్య కూడా కలిసి పనిచేసే విధంగా ఒక మంచి వాతావరణాన్ని కల్పించారు. ఆ తర్వాత ఈ కమిటీ సభ్యులు నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జనసేన కమిటీ సభ్యులు, అచ్చెన్నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా 2 సార్లు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అది ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో 10 రోజులు తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అనుకున్న వేళ తెలుగుదేశం పార్టీ జనసేన క్యాడర్ ని నాయకుల్ని కలిసి పనిచేసే విధంగా, కలిసి ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆ తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు రాకాగలరా సభ ద్వారా ఆ వైసీపీ వైఫల్యం చూస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో ఉన్న జనసేన ముఖ్య నాయకులు అంటే నియోజకవర్గంలో కీలకంగా నాయకులు ఎవరున్నారో వారిని కూడా కలిసే విధంగా వారు అడుగులు వేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో పర్యటించినా కూడా అక్కడ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, తాజా ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్య నాయకులు జిల్లాలో ఎవరైతే ఉన్నారో వారిని కూడా జనసేన నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ కలవటం, తద్వారా ఇరు నాయకుల మధ్య కూడా మంచి వాతావరణం కల్పించి కలిసి పనిచేసే విధంగా అధినేతలు స్వయంగా కృషి చేయడం చెప్పుకోదగ్గ విషయం. ఈ నేపథ్యంలో ఈ రోజు భీమవరంలో కూడా స్వయంగా సీతామహాలక్ష్మిని కలవటం కానీ, ముఖ్య నాయకులతో కూడా భేటీ కాదు, నిమ్మల కలవటం వంటి పరిణామాల నేపథ్యంలో రేపొద్దున కూడా ఈ భేటీలో కీలకంగా భవిష్యత్ కార్యాచరణ, భవిష్యత్ రూట్ మ్యాపింగ్ అంశాలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల వరకు ఎప్పుడు వచ్చా కూడా ఇరు పార్టీల నాయకులు కలిసి ప్రచారం చేసే విధంగా రేపు కార్యాచరణ రూపొందించే అవకాశం ఉందని చెప్తున్నారు శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.